కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్ పరిశీలించిన తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు ఈ రేషన్ మాఫియా వ్యవహారం హైకోర్టుకు చేరింది. స్టెల్లా నౌక ద్వారా పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో నవంబర్ 29న పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా అధికారులతో కలిసి నౌకను పరిశీలించారు. దీనిపై ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. 5 విభాగాల అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి స్టెల్లా షిప్ లోని 5 కంపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12 శాంపిల్స్ సేకరించినట్టు జిల్లా కలెక్టర్ చెప్పారు. షిప్ లో దాదాపు 4000 టన్నుల బియ్యం ఉన్నాయని, వాటిలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధారించినట్టు తెలిపారు. ఈ బియ్యాన్ని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని, వీరెక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోందని కలెక్టర్ వివరించారు. మరోవైపు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా ఉప ముఖ్యమంత్రి జారీ చేసిన మౌఖిక ఆదేశాలను అనుసరించి కాకినాడ పోర్టులో తమకు చెందిన పారా బాయిల్డ్ బియ్యాన్ని బార్చి నుంచి ఎంవి స్టెల్లా నౌకలో లోడ్ చేయనీయకుండా కాకినాడ జిల్లా కలెక్టర్, కాకినాడ పోర్టు అధికారి అడ్డుకుంటున్నారని పేర్కొంటూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. చిత్ర అగ్రి ఎక్స్పోర్ట్స్ ఎండీ కేవి భాస్కర్ రెడ్డి, పద్మశ్రీ రైస్ మిల్ ఎండీ పోతంశెట్టి గంగిరెడ్డి, సూర్య రైస్ మిల్ ఎండీ పోతంశెట్టి విశ్వనాథ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు రాగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్ స్పందిస్తూ ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. విచారణను గురువారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. పిటిషనర్ తరపున న్యాయవాది మునీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ బియ్యాన్ని నౌకలో లోడ్ చేయకుండా నిలిపివేయటం వల్ల పిటిషనర్లకు ప్రతిరోజు సుమారు 4 లక్షలకు పైగా నష్టం వస్తుందన్నారు. అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. ఈ 3 వేర్వేరు పిటిషన్లలో వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బియ్యం రవాణా చేసేందుకు పిటిషనర్లకు అనుమతులు ఉన్నాయా, నౌకలో బియ్యాన్ని లోడ్ చేయకుండా ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉందా తదితర వివరాలు కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు ఇచ్చారు.